ఈయనకు కూడా అందులో కాస్త అనుభవం ఉంది. అందుకని అది ఆయనకే ఇస్తే డెవలప్ చేసుకుంటారు. పెళ్లి పూర్తవనివ్వమ్మా, మీ ఆయనకి అది తప్పకుండా అప్పగిస్తాను. చాలా సంతోషం అన్నయ్య. అరుణ్ పెళ్లి పనులన్నీ అలాగే ఉన్నాయి. మేం వెళ్ళి చూస్తాం. ఏమండి, రండి. బావా, ఏమిటి ధర్మ? మాకు కూడా కొంచెం ఇస్తా అని చెప్పారు, మర్చిపోతారేమోనని. నేనేది మర్చిపోను ధర్మ. ఏమో అనుకోకండి, ఊరికే జ్ఞాపకం చేద్దామని. సేట్ బయటవాడు ధర్మ, అందుకే అతనికి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేశాను. నువ్వు ఇంట్లో వాడివిగా, అరుణ్ పెళ్ళవగానే ఇస్తాను. పెళ్ళైన తర్వాత ఎవరి మాటన్నా విని మీ మనస్సు మారకూడదు కదా. నేను నీకు మాట తప్పేవాళ్ళ కనిపిస్తున్నానా? అది మీరు అలాంటి వారు కాకపోయినా పరిస్థితులు మిమ్మల్ని మార్చొచ్చు. ఇలా చూడు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నేను ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పను. మీరు నన్ను సందేహిస్తున్నారు. మీరెందుకు మావయ్య మాట ఇవ్వాలి? చెప్పాలంటే డబ్బు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు నన్ను కోడలు చేసుకోవాలనుకున్నారు. ఇప్పుడు ఆత్మ నన్నేం చేయలేదే, నేను బాగానే ఉన్నాను కదా. మీ అమ్మాయిని మాత్రం అది అలా చేసిందంటే మీ అమ్మాయి ఏదో తప్పు చేసిందనే కదా అర్థం. ఒకవేళ మీ అమ్మాయి ఏ తప్పు చేయలేదనే అనుకోండి, అంటే మీ కుటుంబంలో ఎవరో ఒకరు తప్పు చేశారనే అర్థం. అందుకే ఆత్మ పగ తీర్చుకుంటుంది. దానికెందుకు మావికేరు డబ్బు ఇవ్వాలి?